మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. ఈరోజు మనం ఆలోచన చేయబోయేటువంటి అంశము మనస్సాక్షి. మనస్సాక్షి గురించి మనం కొన్ని సంగతులు పరిశీలన చేయబోతాం. రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2 11 నుండి 16 వచనాలను మనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 16 వచనాలను మనం చదువుతాం. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారి నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేదా తప్పు లేదని చెప్పుచుండగను. ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నాశవార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించి దినమందు ఈలాగు జరుగును అని తెలియజేశాడు. కాబట్టి ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారు ఎవరు? పితృలేగంలో మనుషులు. అప్పుడు ధర్మశాస్త్రం పాత నిబంధన ఇవ్వబడింది, పితృలేగంలో లేదు, ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రం లేక వాళ్ళు నశించుతారు. ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. మనం కూడా కాదు. ఇంకొక విషయం, తప్పుడు విషయం ఏమిటంటే చాలా మంది బైబిల్ మొత్తాన్ని ధర్మశాస్త్రం అనే ఉద్దేశంలో కూడా బోధలు జరుగుతూ ఉన్నారు. చాలా మంది బైబిల్ మొత్తాన్ని ధర్మశాస్త్రం అనే ఉద్దేశంతో కూడా బోధలు చేయటం గమనిస్తాము. బైబిల్ మొత్తం ధర్మశాస్త్రం కాదు. మొన్నటి వారంలో ఇంకొక వ్యక్తి, అది కూడా క్రీస్తు సంఘం అని చెప్పుకుంటూ దేవదానం గారి భక్తుల చేత ఆయన నేర్పించినటువంటి వ్యక్తుల చేత, ముఖ్యంగా భక్తులు కాదు వ్యక్తుల చేత ఎందరైతే నేర్చుకున్నారో వాళ్ళలో ఒక వ్యక్తి ఏం చెప్పారంటే, ధర్మశాస్త్రం యొక్క నీతి విధిని మనం కూడా నెరవేర్చాలి అన్నట్లుగా రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనంలో ఉన్న విషయాన్ని, 8వ అధ్యాయంలో ఉన్న వచనాన్ని తెలియజేసి మాట్లాడారు. వాస్తవానికి ధర్మశాస్త్ర నీతి విధిని నెరవేర్చడం అని అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అని అర్థం. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువుకు ముందు బ్రతికిన ఏ నరుడు కూడా సరే సంపూర్ణంగా నెరవేర్చలేదు. వాళ్ళు దేవుని కటాక్షం మీదను కరుణ మీదను ఉపేక్షించి, వారి పాపములు ఉపేక్షించబడి పోతే పోని అన్నటువంటి విధానంలో వాళ్ళు బ్రతికిపోయారే తప్ప దాని యొక్క నీతి విధిని నెరవేర్చినటువంటి పరిస్థితి ఏ నరుడికి లేదు. యేసు ప్రభు ఒక్క వ్యక్తి మాత్రమే ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం ద్వారా నెరవేర్చిన ఏకైక వ్యక్తి అన్నమాట. కాబట్టి ధర్మశాస్త్రం కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్ర సారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు. కాబట్టి ధర్మశాస్త్రం లేని వాళ్ళని ఏమని పిలుస్తారు? ఈ క్లారిఫికేషన్ మనకు అర్థం కావాలి. మరలా తెలియజేస్తూ ఉన్నాను, నాకు కష్టమేం లేదు. ధర్మశాస్త్రం ఇప్పుడు ఎవరు అన్ని జనులంటూ లేరు. ఇప్పుడు ఎవరు లేరు? అన్ని జనులంటూ ఎవరు లేరు. ధర్మశాస్త్రం ఎవరికి వర్తించని, ధర్మశాస్త్రం చలామణిలో ఉన్నప్పుడు ఏ జనాంగానికైతే ఆ ధర్మశాస్త్రం వర్తించలేదో, ధర్మశాస్త్రం చెల్లుబాటులో ఉన్నప్పుడు ఏ మనుషులకైతే ధర్మశాస్త్రం వర్తించలేదో, ఇవ్వలేదో వాళ్ళని ఏమని పిలుస్తారు అని అంటే అన్ని జనులు అని పిలుస్తారు అనమాట. దెర్ ఈస్ నో జెంటైల్స్ టుడే. ఈరోజు
అన్ని జనులు అనబడిన వాళ్ళు ఎవరు ప్రపంచంలో లేరు. కాబట్టి ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. ఆ ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు అనే ఒక అద్భుతమైనటువంటి మాట మనకు అర్థం కావాలి. ఎలా ధర్మశాస్త్రమైనట్టు వాళ్ళు ఉన్నారు? మనస్సాక్షి 15 అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా. మనస్సాక్షి ఏం చేస్తుందండి? సాక్ష్యం ఇస్తుంది. మనస్సాక్షి ఏం చేస్తుంది? వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. కాబట్టి లౌకిక నీతి అంటూ ఒకటి ఉందండి. లౌకిక నీతి, మారల్ వాల్యూస్ అని అంటారు. లోకములో మనుషులు సర్వసాధారణంగా ఎట్లాంటి మనుషులైనా కూడా సరే ఒకటి తప్పని గుర్తించగలిగే పరిస్థితి వాళ్ళకి ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఇచ్చినటువంటి అంతరింద్రియాల్లో ఒకటి మనస్సాక్షి. తప్పు అని చెప్పాలంటే ఒక్క బైబిల్ చదివే తప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక సన్నివేశాన్ని తప్పు లేదా ఇది ఒప్పు అని చెప్పాలంటే బైబిలే చదివి చెప్పాల్సిన అవసరం లేదు, లేదా క్రొత్త నిబంధనే చెప్పాల్సిన అవసరం లేదు, లేదా ధర్మశాస్త్రమే చెప్పాల్సిన అవసరం లేదు. దాన్నే ఏమంటారంటే లౌకిక నీతి, మారల్ వాల్యూస్ అని అంటారన్నమాట. మారల్ వాల్యూస్ ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఆ మనస్సాక్షి అనేది ఉంటుంది. కాకపోతే అన్ని జనుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అన్ని జనుల గురించి మాట్లాడుతున్నాడు. అందుకే అక్కడ ధర్మశాస్త్రానికి అన్ని జనులకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. నేను ఇది ప్రశ్నగా వేస్తాను ఖచ్చితంగా తర్వాత. ధర్మశాస్త్రానికి అన్ని జనులకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి అని అంటే మనస్సాక్షే. ధర్మశాస్త్రం లేని సందర్భంలో అన్ని జనులు బ్రతికారు. ధర్మశాస్త్ర కాలంలో అన్ని జనులు బ్రతికారు. కానీ అన్ని జనులకి ధర్మశాస్త్రం ఉందా? లేదు. అయినా కూడా సరే వాళ్ళు తప్పు మోయాలన్నా లేదా తప్పు లేదని చెప్పాలన్నా ధర్మశాస్త్ర సారము వాళ్ళ యొక్క మనసుల్లో ఉంది. ధర్మశాస్త్ర సారం వాళ్ళ మనసుల్లో ఉంది. అందుకని అక్కడ అన్నాడు, వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. కాబట్టి ధర్మశాస్త్ర కాలంలో బ్రతికినటువంటి అన్ని జనుల యొక్క పరిస్థితికి సంబంధించిన విషయాలను అక్కడ మాట్లాడడం మనం గుర్తించినప్పుడు మనస్సాక్షి ఏం చేస్తుంది అని అంటే ధర్మశాస్త్ర సారాన్ని బట్టి సారం ఏమిటి అని అంటే తప్పు ఒప్పులను ఎత్తి చూపించటం. ధర్మశాస్త్ర సారం ఏమిటి? తప్పు ఇది ఒప్పు అని చెప్పేసి ఎత్తి చూపించడం. వాస్తవానికి పాత నిబంధన చదివితే ఆ ఆజ్ఞలకు సంబంధించిన ప్రతి విషయం కూడా సరే ఇది తప్పు ఇది ఒప్పు అని ఎత్తి చూపిస్తూ పాపం ఏమిటో తెలియజేస్తూ వచ్చిందనమాట ధర్మశాస్త్రం. అర్థమవుతుందా? కాబట్టి తప్పు ఒప్పులను సరితూచగలిగేది ధర్మశాస్త్రం. తప్పు ఒప్పులను మనస్సాక్షి ఏం చేస్తుంది? తప్పు ఇది ఒప్పు అని ఎత్తి చూపిస్తుంది. అది అన్ని జనుల కాలంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్ర సారం వాళ్ళలో ఉంటే ఇప్పుడు మారల్ వాల్యూస్ గా ప్రతి ఒక్కరికి మనస్సాక్షి అందరికీ ఉన్న కారణాన్ని బట్టి తప్పు ఒప్పులను సర్వసాధారణంగా తెలియజేసేస్తూ ఉంటుంది. మనకు అతి ముఖ్యంగా అర్థం అవ్వాల్సినటువంటి ఒక విషయం అది అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా గుర్తించవలసిన ఒక పరిస్థితి. రోమిలకు రాసిన పత్రికలు 9వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చదివినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3లో పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. మనస్సాక్షి ఏమిస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. సాధ్యమైన ఎడ్ల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడిని ఎండగోరుదును అని అన్నాడు అన్నమాట.
మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఎవరి విషయంలో? దేహ సంబంధులైన నా సహోదరుల విషయంలో వాళ్ళందరూ కొన్ని వేల మంది నరకానికి వెళ్ళిపోబోతున్నారు. ఎవరు వాళ్ళందరూ? ఇశ్రాయేలీలే, ఎవరో కాదు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలే. వాళ్ళు నరకంలో వెళ్ళి పడిపోవడం అనేది ఇష్టం లేదు ఎవరికి? పౌలు గారికి. అందుకని ఏం చెప్తున్నాడంటే ఒప్పుకోలేక నేనే క్రీస్తు నుండి వేరైపోయి, క్రీస్తు నుండి వేరు అవడం అంటే అర్థమేమిటి? క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీలు. వాళ్ళెవరు? ఇశ్రాయేలీలు. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను ఎవరివి? ఆ ఇశ్రాయేలీలువి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అని దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అని అన్నాడు. కాబట్టి యేసు ప్రభువుకి సంబంధించి ఇశ్రాయేలీలు ఉంచవలసినటువంటి విశ్వాసము ఇశ్రాయేలు జనాంగం ఏనాడు సరిగా ఉంచలేకపోయారు. ఆయన సర్వాధికారి అయిన దేవుడని చెప్పినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నమ్మలేని పరిస్థితి. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అంటే మా నిబంధన ఇది అని అంటారు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని. అర్చనాచారాదులు దేవుడు మాకే ఇచ్చాడు. ఏమేమి చెప్పాడు ఆ మాటలు? చదవండి. 1 దత్తపుత్రత్వం, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్రమును ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను మావి అని చెప్పుకొని క్రీస్తును గాలిలో కలిపేశారు. దానికి కారణం ధర్మశాస్త్రంలో తండ్రి తాను ఒకడే దేవుడు అని చెప్పినటువంటి మాట. అది ఏ సందర్భంలో మాట్లాడాడో కూడా వాళ్ళు చదవలేదు. అప్పుడు వాళ్ళు చదవలేదు, ఇప్పుడు మనుషులు సరిగా చదవలేకపోయారు. అంటే పాత నిబంధనలో తండ్రి చెప్పినటువంటి మాటల్ని ఒక్కడే దేవుడు అన్నటువంటి ఒక పరిస్థితిని ఎత్తి చూపిస్తూ మాట్లాడారు. అక్కడైనా సరే ఇక్కడైనా సరే ఒక్కడే దేవుడు అనే ఒక కాన్సెప్ట్ యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఏ విషయంలో చెప్పారు? లోకములో దేవుళ్ళు లేదా దేవతలు అనబడినటువంటి వాటిని పోల్చినప్పుడు నేను ఒక్కడనే దేవుడు అని చెప్పినటువంటి పరిస్థితి సందర్భాలే కనబడుతూ ఉంటాయి తప్ప యేసుక్రీస్తుకి ఆపాదించే కోణంలో ఆలోచన చేసే ఒక విషయం ఏనాడు కాదు. ఈ విషయం మనకు అర్థం కావాలి. మిమ్మల్ని ప్రేమతో నేను హెచ్చరిస్తున్న సంగతి ఏమిటనంటే, అందుకని అయ్యో ఈ ఇశ్రాయేలీలందరూ ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి నరకంలో వెళ్ళిపోతారు. ఎక్కడ వెళ్ళిపోతారు? ధర్మశాస్త్రాన్ని బట్టి అనవసరంగా నరకంలో వెళ్ళిపోతారు. నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. చాలా తప్పు జరిగిపోతా ఉంది. సాక్ష్యం ఇస్తా ఉంది మనసు. నువ్వే నరకం వెళ్ళు, వాళ్ళందరూ పరలోకం పోని, క్రీస్తు నుండి వేరైపో. ఏంటి? నేను క్రీస్తు నుండి వేరైపోతే శాపగ్రస్తుడిని. ఈరోజు క్రీస్తు నుండి వేరైపోయేటువంటి పరిస్థితి దేనికి సంబంధించిందంటే ధర్మశాస్త్రం ఇంకనూ ఉందని, ధర్మశాస్త్రం ప్రకారం ఇంకనూ బ్రతకాలని నిర్ణయించుకునే వాళ్ళు ధర్మశాస్త్ర బోధనను బట్టి ధర్మశాస్త్రాన్ని కలిపి బోధించి చేసే వాళ్ళందరూ ఇదే క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దానికి మనస్సాక్షి సరిగా సాక్ష్యం ఇవ్వలేని వాత వేయబడిన పరిస్థితుల్లో తయారయ్యింది అలాంటి వాళ్ళకి. ఎలాగా? వాత వేయబడిన మనస్సాక్షి. దయచేసి గుర్తించండి. 2 కొరింథీ 1వ అధ్యాయం 12లో 2 కొరింథీ 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కాపట్యంతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. కాబట్టి మనస్సాక్షి ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చేటప్పుడు అది సరైనటువంటి విధానంలో ఉండాలి, కానీ వాత వేయబడిన పరిస్థితుల్లో మనస్సాక్షి ఉండకూడదు. ఎలా ఉండాలి మనస్సాక్షి?
సాక్ష్యం ఇచ్చేటప్పుడు దానికి ప్రమాణం ఏమిటో దాన్ని బట్టి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేయాలి. తప్పుని ఒప్పని చెప్పేటట్లుగా సాక్ష్యం మన సాక్షి ఇవ్వకూడదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి బోధల విషయంలో నేడు జరిగిపోతుంది అనమాట. చాలా మంది బోధల విషయంలో, నిబంధనను పాటించే విషయంలో మనస్సాక్షి వాత వేయబడినటువంటి పరిస్థితుల్లో కార్యాలు జరిగిస్తూ ఉంటారు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4:3 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించచ్చు, సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలని చెబుతున్నారు. కాబట్టి 4వ అధ్యాయం మొదటి వచనం నుండే కూడా మనం చదివినట్లయితే, అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు, ఎవరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులు అయిపోతారు. అబద్ధ బోధల యొక్క మూలం ఇది ఏమిటి? అబద్ధ బోధకు మూలం ఏమిటి? నిబంధన బోధ కాకపోవడం. అబద్ధ బోధకు మూలం ఏమిటి? అబద్ధ బోధకు మూలం ఏమిటండి? నిబంధనను గుర్తించకపోవటం. ఈ విషయం మనకు అర్థం కావాలి. వాళ్ళు ఎలాంటి బోధల యందు లక్ష్యం ఉంచుతారంటే దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మొన్నటి దినాన రత్నకిషోర్ గారితో మనం డిబేట్ చేసినప్పుడు, అయ్యా గలతీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మీరు బైబిల్ చదవండి, ప్రతి ఒక్కరూ చదవండి అని అక్కడ 100 మందికి, ఆన్లైన్లో కూడుకున్న 1000 మందికి నేను చెప్పినప్పుడు, క్రొత్త నిబంధన విశ్వాసం అనేది ధర్మశాస్త్రం చెల్లుబాటులో ఉన్నంత వరకు క్రొత్త నిబంధన విశ్వాసం అనేది వెల్లడి కాలేదు అనే విషయాన్ని మాట్లాడాను. క్రొత్త నిబంధన నీతి అనేది ధర్మశాస్త్రం నీతికి వేరుగా ఉంది. అది క్రీస్తు రక్తం వలన నుండే ప్రారంభమైంది అని అందరి ముందు చెప్పాను. క్రొత్త నిబంధన సువార్త సహితం సిలువకు ముందు ప్రకటించబడలేదు. ఆయన మరణ సమాధి పునరుత్థానం అనేటువంటి ఒక అద్భుతమైన విషయం ఏదైతే ఉందో, మనుషులు కోల్పోయినటువంటి జీవాన్ని, అక్షయతను మరలా పొందుకునేటువంటి అవకాశం సువార్త ప్రకటన ద్వారా పొందుకునే అవకాశం ఉంది అన్నటువంటి క్రొత్త నిబంధన సంగతులకు సంబంధించిన విషయాలను మాట్లాడినప్పుడు అన్ని 1000 మంది గుర్తించలేని స్థితిలో విశ్వాస భ్రష్టులయ్యారు. ఇది నిబంధన సంబంధమైన విషయం. విశ్వాసం అనేది దేనికి సంబంధించింది? నిబంధన సంబంధమైన విషయం. అయ్యా నోహు లాంటి విశ్వాసం మనం కలిగి ఉండడానికి అవకాశం లేదు. నోహుకు చెప్పింది నోహు చేశాడు, అలాగే మనం చేస్తామనంటే కుదరదు అని ఆయా నిబంధన కాలాల్లో 3 నిబంధన విశ్వాసాలు ఉన్నాయని మొదటి సెషన్లో నేను ఆ రోజు డిబేట్ రోజు మాట్లాడితే, దాన్ని గుర్తించలేని స్థితిలో మాట్లాడడానికి ఏమీ లేదని ఆయన చెప్పగా, విన్న వాళ్ళేమో వెకిలి చేష్టలతో కార్యక్రమాలు చేసి విశ్వాస భ్రష్టులైపోయినటువంటి సంగతిని నేను కళ్ళారా ఆ రోజు చూశాను. విశ్వాస భ్రష్టులైనటువంటి పరిస్థితి. ఇన్ని 1000 మంది, అబ్బో అవును 1000 మంది కాదు, కోట మంది ఇలా తయారయ్యారు గత 2000 సంవత్సరాల కాలం నుండి. మరలా చదువుతాం. దయ్యముల బోధ యందు క్రొత్త నిబంధన బోధ కాకుండా ఏ బోధ చేసినా తిరిగి పాత నిబంధన కలిపేసి క్రొత్త నిబంధన బోధ అన్నారనుకోండి, పాత నిబంధన కూడా కలిపేసి దీనికి ఏం పేరు పెడతారు? క్రొత్త నిబంధన బోధ అన్నారనుకోండి, మరలా అది దయ్య బోధ అవుతుంది. ఏం బోధ అవుతుంది? కలిపేది పాత నిబంధన, చెప్పేది ఏమిటి? క్రొత్త నిబంధన. ఇది అబద్ధం కదా? కలిపేదేమో పాత నిబంధన, చెప్పేది క్రొత్త నిబంధన. ఎంత పచ్చి అబద్ధం చెబుతూ ఉంటే కూడా సరే, మనుషుల యొక్క ఫేవరెటిజంని బేస్ చేసుకొని, ఫేవరెటిజం అంటారు దాన్ని,
అభిమానం పెంచుకొని మనుషుల మీద నేను నరకానికి పోవటానికైనా సిద్ధపడి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహితం విశ్వాస భ్రష్టులైపోయేటువంటి పరిస్థితిని ఆత్మ తేటగా చెప్పేస్తా ఉన్నాడు. ఆబద్ధికులు 3వ వచనం ఇప్పుడు కాబట్టి నిబంధనను తృణీకరించిన వాళ్ళ యొక్క మనస్సాక్షి ఎంతకైనా తెగిస్తుంది. మరలా చెబుతున్నాను, నిబంధనను క్రొత్త నిబంధనను అర్థం కాలేని మనుషుల యొక్క మనస్సాక్షి వాత వేయబడిన కారణాన్ని బట్టి ఎంత దారుణానికైనా తెగిస్తుంది. వాళ్ళు అనరాని మాటలు అంటా ఉంటారు, చేయరాని పరిస్థితుల్లో వాళ్ళు బోధ విషయంలో తప్పుడు సిద్ధాంతాలు చేస్తూ ఉంటారు. వాత వేయబడినటువంటి మనస్సాక్షి ఇంకా తప్పుని కూడా వాళ్ళు ఒప్పని చెప్పడానికి ప్రయత్నం చేసే పరిస్థితుల్లో వాత వేయబడి ఉంటుంది అనమాట. అయ్యా, రక్షణ అన్ని కాలాల్లో ఒకటి కాదని చెప్పి వాదిస్తూ ఉండంగా ఆ రోజు డిబేట్లో కూడా సరే అదే రత్నకిషోర్ గారు పాత నిబంధన తాత్కాలికమైన రక్షణ అని అన్నారు, క్రొత్త నిబంధన శాశ్వతమైన రక్షణ ఇస్తుంది అని అన్నారు. ఒకటి కాదన్నది అక్కడ అర్థమైపోయిందా లేదా? అదేమో తాత్కాలికమైనది అని అన్నారు, ఇదేమో శాశ్వతమైనది అన్నారు. మరలా చెప్పుచున్నానని ఒక మాటను యాడ్ చేశారు కాబట్టి నేను మరలా చెప్పుచున్నాను, అది తాత్కాలికమైనది, శాశ్వతమైనది అని అన్నారు. అక్కడ 2 రక్షణ వేరు అన్న విషయం అతని మాటల్లోనే వచ్చినప్పుడు దాన్ని గుర్తించలేని మనస్సాక్షి ఎలాంటి మనస్సాక్షి అయి ఉంటది? అర్థమవుతుంది నేను చెప్తున్నది. బహిరంగంగా ఆ డిబేట్ జరిగింది కాబట్టి ఆయన విషయాన్ని నేను మాట్లాడుతున్నాను వాస్తవానికి. కాకపోతే ఇలాగా నేను ప్రీచ్ చేయటం 3 సంవత్సరాల కాలం నుండి నేను మాట్లాడిన ప్రతి ఒక్కడి మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షిని నేను కళ్ళారా మనోనేత్రాలతో నేను చూసి గ్రహించగలిగాను. అయ్యో, వీళ్ళు ఇంతగా దిగజారిపోయారా? వీళ్ళ మనస్సాక్షి ఇంతగా వాతమైపోయి ఉందా? ఒక్క అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తూ ఉంటారనమాట. అవును, మేము క్రొత్త నిబంధన జరిపిస్తామని అంటారు. నువ్వు ఆ విషయం మాట్లాడావంటే ఆ మాట నీ నోట్లో నుండి వచ్చింది అని అంటే చెప్పేది పాత నిబంధన బోధ, చేసేది ఆ క్రొత్త నిబంధన అని చెప్పావంటే నీ మనస్సాక్షి ఆటోమేటిక్ ఏమైందని అర్థం. ఏమైంది? వాతమే పడిపోయింది. ఆనాడు ఇశ్రాయేలీలు కానీ అన్ని జనులు కూడా సరే వాళ్లే పర్లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. వాళ్లే ఎలా తయారయ్యారు? మనస్సాక్షి ధర్మశాస్త్ర సారము వాళ్ళలో ఉంది అన్నట్లుగా కార్యక్రమాలు చేశారని ఇప్పుడు మనం చేసే వచ్చాం. వాళ్ళ హృదయముల యందు ఉంది తలంపులు. కాబట్టి మనస్సాక్షి వాత వేయబడితే దాన్ని మరొక మాటలో అదే మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనం మనం చదివినట్లయితే ఎట్టి మనస్సాక్షిని 18 నుండి చదువుతాముడు. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును చూసేవా, విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అప్పగించబడిన బాధ ఎన్నిసార్లు అప్పగించబడింది? తిమోతికి ఒకసారి, తీతుకు ఒకసారి, యాకోబుకు ఒకసారి, యోధాకు ఒకసారి, లేదా ఆయా సందర్భాల్లో ఆయా సంఘాల్లో ఒక్కొక్కసార్లు అప్పగించబడలేదు. ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నానని అంటే ఆజ్ఞ ఒకేసారి అప్పగించబడిందంటే అది దేనికి సంబంధించిన మాట? నిబంధన బోధకు సంబంధించిన మాట. దేనికి సంబంధించిన మాట? అది నిబంధన బోధకు సంబంధించినటువంటి మాట. దాన్ని బట్టి ఏం ఉండాలంట? దాన్ని బట్టి నీ ఏముండాలి? నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. అర్థమవుతుందా? మనస్సాక్షి మంచిగా ఉంటుంది ఎప్పుడు అని అంటే నువ్వు పాటించే నిబంధన. క్రొత్త నిబంధన అయితే నీ మనస్సాక్షి ఎలా ఉంటది? మంచిగా ఉంటది. లేదంటే మనస్సాక్షి చాలా చెడిపోతుంది, త్రోసివేయబడుతుంది. లేదనంటే భ్రష్టత్వంలో విశ్వాసం భ్రష్టమైపోతుంది. విశ్వాసంలో కూడా నువ్వు భ్రష్టుడైపోతావు.
నిబంధన నీకు అర్థం కాకపోతే నువ్వు విశ్వాస భ్రష్టుడివి. ఇంతకు మించి మన గ్రంథం ఏం చెప్పచేది వేస్తాం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో పేరు చెప్పేశాడు. ఎవరు వాళ్ళు? హుమెనయును, అలెగ్జాంద్రును ఉన్నారు. ఎవరి విషయంలో? ఎవరిలో? మనస్సాక్షి త్రోసి వేసినటువంటి వారి విషయంలో. అందుకే పేరు చెప్పడంలో తప్పులేదు. పేరు చెప్పడంలో తప్పులేదు. బహిరంగంగా చెప్పాడు పౌలు గారు. భయపడడం ఎందుకు? ఎవరు ఏ తప్పు చేస్తున్నారో వాళ్ళ పేరు వాడకపోతే వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియదు. మేము ఈ బోధ చేస్తున్నాం, అది తప్ప అన్నటువంటి ఒక స్పృహ వాళ్ళకి ఉండదు. లేదా అంతా జనరిక్గా మాట్లాడుకుంటూ వెళ్ళాం అనుకోండి, వాళ్ళ బోధలు వాళ్ళవి, నా బోధ నాది, అందరూ ఎటుపోయినా నాకు అనవసరం అన్నట్లు అయిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేశాడు, వారిలో హుమెనయును, అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబట్టకై వీరిని సాతానుకు అప్పగించి తిని అని అన్నారనమాట. తిమోతిని దేనికి అప్పగించాడు? తిమోతికి అప్పగించింది ఏమిటి? ఈ ఆజ్ఞ అంటే క్రొత్త నిబంధన ఆజ్ఞను పౌలు గారు తిమోతికి అప్పగించాడు. వీళ్ళ ఆ నిబంధనను త్రోసివేసిన కారణాన్ని బట్టి, క్రొత్త నిబంధన త్రోసివేసిన కారణాన్ని బట్టి మనస్సాక్షి ఎలా అయింది? మనస్సాక్షిని త్రోసివేశారు. అది అంటే మనది ఏం చేయదు, మనస్సాక్షి పని చేయదు. ఏం తప్పు చేసినా పర్లేదులే, ఏం కాదు, ఎట్లయినా మాట్లాడు, ఎలాగైనా బ్రతుకు, ఏ బోధైనా విను, అన్ని దేవుని బోధలే, 66 పుస్తకాలు అన్నట్లుగా తయారవుతుంది పరిస్థితి. కాబట్టి నేను ప్రేమతో హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే, ఎవరైతే మనస్సాక్షి త్రోసివేయబడ్డారో వాళ్ళు ఎవరి అధికారం క్రింద ఉన్నారు? ఎందుకంటే వాళ్ళకి నిబంధన లేదు. నిబంధనలు లేని వాళ్ళందరూ ఎవరైనా కూడా సరే ఎవరికి ఎందుకు వచ్చేస్తారు? మరలా అపవాది క్రిందకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక్కసారి పరిశీలన చేయండి. ఒక్కసారి ప్రపంచం మొత్తాన్ని ఒక చుట్టూ రండి, ఎంతమంది అపవాది చేతిలో ఉన్నారో అర్థమైపోతుంది. నిబంధనలు పాటించకపోవడం ద్వారా కలిగేటువంటి అనర్థం ఇది. మనస్సాక్షి త్రోసివేయబడ్డం అనేది దేనికి సంబంధించింది? నిబంధనకు సంబంధించింది. ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రం వాళ్ళ నిబంధన, దాని ప్రకారం వాళ్ళకి మనస్సాక్షి పనిచేస్తూ ఉంటది. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు అయినా కూడా సరే ధర్మశాస్త్ర సారం కలిగిన వాళ్ళగా కార్యాలు జరిగిస్తే దాని ప్రకారమే తీర్పు. ధర్మశాస్త్రమే లేని కాలంలో, పితరుల యుగంలో కూడా సరే వాళ్ళ యొక్క పరిస్థితి, దేవుడు ఏది చెబితే దానికి మనస్సాక్షి అంగీకరించి కార్యం చేస్తే దాన్ని ఒప్పుకునేవాడు. ఇప్పుడు ఎలా ఉండాలి? మనకంటూ ఇచ్చినటువంటి నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన ప్రకారం మనం అనేది కార్యాలు చేయాలి. లేకపోతే విశ్వాసం ఏమైపోతుంది? విశ్వాసం విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోతుంది. విశ్వాసం చెడిపోతుంది. మరలా చెప్తున్నాను, గలతీ పత్రిక 3వ అధ్యాయం 23. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబింపవలసిన వారమై ఉండగా మరలా చెప్తున్నాను, ధర్మశాస్త్రానికి ఇశ్రాయేలు జనాంగం ఎంతకాలం లోనై బ్రతికారో, పాత నిబంధనకు ఇశ్రాయేలు జనాంగం ఎంతకాలం లోనే బ్రతికారో అంతకాలం కూడా సరే విశ్వాసం అనేది ఏం కాలేదు, వెల్లడి కాలేదు, బయలుపాటులోకి రాలేదు. ఏ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు? క్రొత్త నిబంధన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 16:27 కూడా సరే, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అని అన్నాడు. సమస్త జనులు విశ్వాసం ఏదైతే ఉండాలనో ఆ విశ్వాసాన్ని వినే ఒక కోణంలో సువార్త ప్రకటించాలని అంటే మాకు ప్రత్యక్షపరచబడింది ఆ విశ్వాస సంబంధమైన బోధ అని బోధకి తీసుకొచ్చాడు అపోస్తులుడైన పౌలు గారు. మరలా ఆ విశ్వాసం ఎక్కడి నుండి రహస్యంగా ఉంచబడింది?
అనాది నుండి ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది. అంటే అపోస్తలులు ప్రకటించినప్పుడు ప్రత్యక్షపరచబడింది. ఏది? సమస్త జనులు కలిగి ఉండవలసినటువంటి విశ్వాస విషయాలు. మరలా చెప్తున్నాను, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ఏ నిబంధన విశ్వాసం? ధర్మశాస్త్ర బోధలు క్రొత్త నిబంధన విశ్వాసాన్ని సృష్టిస్తాయా? మరలా చెప్తున్నా, వినుట వల్ల విశ్వాసము, ధర్మశాస్త్ర బోధనలు వింటే క్రొత్త నిబంధన విశ్వాసాన్ని పుట్టించే అవకాశాలు ఉంటాయా? ఉండదు. పితరుల యుగంలో నాటి విశ్వాస క్రమాన్ని తీసుకొచ్చి బోధించి క్రొత్త నిబంధన విశ్వాసం అన్నట్లుగా చెప్పడానికి అవకాశం ఉందా? ఉండదు. మీకు ఎన్నో ప్రశ్నలు వస్తే వస్తుంది, కానీ మన నిబంధనకు విరుద్ధంగా ఎవరు ఏ ఆలోచనలు చేయటానికి అవకాశం లేదు. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, బద్దలైపోయేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి అనంటే, విశ్వాస విషయంలో సరైన అవగాహన లేని పరిస్థితి. నిబంధనల ప్రకారం విశ్వాసం అనేది కలగాలి. కాబట్టి ఆ విశ్వాసంలో చెడిపోతారు, మంచి విశ్వాసాన్ని కోల్పోతారు, విశ్వాస విషయంలో చెడిన వాళ్ళుగా ఉంటారు, అపవాది చేత శిక్షించబడ్డకై సాతానుకు అప్పగించబడిన వాళ్ళుగా ఉంటారు. ఎవరు అని అంటే, మనస్సాక్షిని త్రోసిపుచ్చి నిబంధనను పక్కన పెట్టి నిబంధన కార్యక్రమాలను దూరం చేసుకొని క్రొత్త నిబంధనను పాటించిన వాళ్ళు దేని ప్రకారం ఉంటారు? మనస్సాక్షి త్రోసివేసిన దాని ప్రకారం భూమి మీద బ్రతుకుతారు. చెప్పండి చూద్దాం. మనస్సాక్షి ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. మనస్సాక్షి ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. మనస్సాక్షి విషయంలో ఆయా నిబంధన కాలాల్లో ఆయన నిబంధనలు సరిగ్గా పనిచేస్తూ వచ్చాయి. మనస్సాక్షి విషయంలో నిబంధనలు పనిచేస్తూ వచ్చాయి. అందులో మొదటిది ఏమిటి? ధర్మశాస్త్రం అనేది అటు అన్ని జనుల విషయంలో ఒకవేళ పని చేయకపోయినప్పటికీ ధర్మశాస్త్ర సారం అయితే వాళ్ళ మనస్సాక్షి కలిగి ఉంది. క్రొత్త నిబంధనకు వచ్చేసేసరికి క్రొత్త నిబంధన పాటించే విషయంలో ఎందరైతే అబద్ధ బోధలు వింటూ ఉంటారో వాళ్ళకి మనస్సాక్షి ఎలా ఉంటుంది? దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచిన వాళ్ళుగా ఉంటారు. వాళ్ళ మనస్సాక్షి ఎలా ఉంటుంది? వాత వేయబడినటువంటి మనస్సాక్షిగా ఉంటుంది. అదేవిధంగా వాత వేయబడిన మనస్సాక్షి ఉండడమే కాదు, మనస్సాక్షిని త్రోసివేసినటువంటి వాళ్ళు ఎవరై ఉంటారు అని అంటే, క్రొత్త నిబంధన బోధను దూరం చేసుకొని విశ్వాస విషయంలో తప్పిపోయి భ్రష్టులైనటువంటి పరిస్థితుల్లో బ్రతికే వాళ్ళు మనస్సాక్షిని త్రోసిపుచ్చిన వాళ్ళగా త్రోసిపుచ్చిన వాళ్ళుగా ఉంటారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తీతుకు రాసిన పత్రిక టైటస్ 1st chapter verse 15. ఆసియాలోని వారందరూ పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనసును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరుగమన్నట్టున్నారు. చూసారా? కాబట్టి 1:13 నుండి కూడా చదవచ్చు, లేదా 10 నుండి నేను చదువుతాను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎటు చుట్టుకొచ్చినా వాళ్ళ దగ్గరికి వస్తాడు పౌలు గారు. ఎందుకంటే నిబంధన గురించి బోధించిన ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రాన్ని దాని యొక్క వాస్తవికతను గుర్తించగలిగిన వాళ్ళు దాన్ని మాట్లాడలేక ఉండలేరు. అందులోనూ ఇక్కడ మాట్లాడించిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్ముడు. దాని వాస్తవికతను ఎత్తి చూపించాలని అంటే పౌలే సరైన వ్యక్తి, అందుకని ఎత్తి చూపిస్తూ మాట్లాడుతున్నాడు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చి వారినై ఉన్నారు. వారి నోళ్లు మూయింపవలెను.
ఈనాటికి ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరి యొక్క నోళ్ళు మనం ఏం చేయాలి? అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించచ్చు. దేన్ని ఉపదేశించకూడదో మరలా చెప్తున్నాను, దేనిని ఉపదేశించకూడదు. ఏంటండి ఆన్లైన్లో ఉండే వాళ్ళు సైలెంట్ అయిపోయారు, నా మాటలు వినబడట్లేదా? అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు అని అన్నాడు అనమాట. ఉపదేశించకూడనిది ఏమిటి? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించకూడదు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించకూడదు, ధర్మశాస్త్రాన్ని జరిగించమని. మళ్ళా అందులో కూడా ఒక ట్విస్ట్ పెడతారన్నమాట. మేము ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్పట్లేదు అంటారు తిరిగి. ఒక మాట డిస్క్లైమర్ లాగా ఒక మాట వస్తూ ఉంటుంది మనోళ్ళ దగ్గర, లోకంలో మనుషుల దగ్గర. ఏమంటారు? ఒక డిస్క్లైమర్ ఏం పెడతారు? మేము పాటించమని చెప్పట్లేదు, బోధ మాత్రమే చేస్తున్నాం అని అంటారన్నమాట. అందుకనే ఉపదేశంలో నువ్వు చేసేటువంటి ఉపదేశం అనేది ఎలా ఉండాలో ఉండకూడదో గ్రంథం తెలియచేసేసింది ఆల్రెడీ. ఉపదేశించకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించు కుటుంబములనే పాడు చేయుచున్నారు. అందుకే మన సంఘంలో కొంతమంది కుటుంబాలు కూడా సరే, ఒకరి వైపు వెళితే మనోళ్ళు మన సైడు వస్తూ ఉన్నారు. కుటుంబాలని పాడు చేసేది నేను కాదు, కుటుంబాలని సంఘాలని పాడు చేసేది నేను కాదు. నిబంధనను బోధించిన వాడు, ఉపదేశించకూడని వాటిని ఉపదేశించేవాడు ఏం చేస్తున్నాడు? ఒకటి సంఘాన్ని విభజిస్తున్నాడు, 2 కుటుంబాలని సైతం పాడు చేస్తూ ఉన్నాడు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లా నిన్ను క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములు ఎట్లా చెప్పాడు? నేను కఠినంగా మాట్లాడతానంట. నేను ఉన్నదాన్నే చెప్పా, వచనాల ప్రకారమే మాట్లాడతాను కానీ నేను కఠినంగా మాట్లాడాను అని కొంతమంది అంటుంటారు. దుష్ట మృగములను సోమరులకు తిండిపోతున్నై ఉన్నారు అని అన్నాడు. క్రొత్త నిబంధనను పాటించే విషయంలో నేను చెప్పిన ప్రతి ఒక్కరూ అంగీకరించలేని వాళ్ళందరూ సోమరిపోతులుగానే ఉన్నారనేది నాకు బాగా మొదటి దినం నుండి అర్థమైపోయింది. నేను మొదటి దినం నుండే ఎందరైతే అంగీకరించలేకపోయారో వాళ్ళందరూ సోమరిపోతులని. ఎలా సోమరిపోతులు? డబ్బుల కోసం బైబిల్ పట్టిన వైనం, డబ్బుల కోసం బైబిల్ పట్టిన వైనం. ఎందుకంటే కష్టపడి పని చేసే ఇది ఉండదు, సోమరితనంగా డబ్బులు రావాలి, ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండాలి. దుష్ట మృగాలు తయారవుతారు. సోమరులు ఎట్లా ఉంటారు? దుష్ట మృగాలు కొవ్విపోయి ఉంటాయి అన్నమాట దుష్ట మృగాలు. అలాగే సోమరులకు తిండిపోతులుగా కూడా ఉంటారంట వాళ్ళు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు అండర్లైన్ చేసుకోవాలి. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక. అబ్బా, ఇది చెప్పాలంటే పాత నిబంధన ఒకసారి తిరగేస్తే ఇంకా బాగుంటుంది. యేసు ప్రభు చెప్పిన మాటల్లో కూడా సరే ఆ మాట మనకు కనబడుతుంది. మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాసము విషయముల స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించము అని తెలియజేశాడు. కాబట్టి సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడంలో లక్ష్య పెట్టొద్దు. సత్యాన్ని మనుషుల కట్టడలు బట్టి ఎవరైనా బ్రతికడానికి ఇష్టపడితే, ధర్మశాస్త్రం కూడా సరే, మరలా చెప్తున్నాను, ధర్మశాస్త్రం కూడా సరే, మోషేకి తండ్రైన దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలు పాటించే కోణంలో ఫెయిల్ అయ్యారు. ఎలా ఫెయిల్ అయ్యారు అని అంటే, వాళ్ళ దగ్గర రాజు దగ్గర ఒక ప్రతి, తర్వాత లేవి ప్రధాన యాజకుడి దగ్గర ఒక ప్రతి ఉంటుంది. ఈ రాజు ఏం చదివితే వినుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కానీ,
లేదా ఏ ప్రధాన యాజకుడు ఏం చదివితే లేదా చెబితే విని వెళ్ళిపోయే వాళ్ళే తప్ప అందులో వాస్తవికతలను అర్థం చేసుకునే స్తోమత కానీ అలా వాస్తవికతలను ఎత్తి చూపే బోధలు కానీ అటు రాజు చేయలేదు, ఇటు ఇశ్రాయేలీలో లేవీడైనటువంటి ప్రధాన యాజకుడు చేయలేదు. అందుకని ధర్మశాస్త్రము కాలానుగుణంగా ఏమైపోయింది మనుషుల కట్టడులుగా మారిపోయాయి. ఎలా మారిపోయాయి? మనుషుల కట్టడులుగా మారిపోయాయి. దాన్ని యేసు ప్రభు ఏం చేశారంటే, నాయన మీరు విన్నదంతా మనుషుల కట్టడులు. ఏంటిది? మీరు విన్నదంతా మనుషుల కట్టడులు, కాబట్టి మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన విషయం ఉందని మత్తయిలో చెప్పేస్తాడనమాట. 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయంలో మీరు కరెక్షన్ చేసుకోవాల్సినవి అవన్నీ మనుషుల కట్టడులు. ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఇవి, దాన్ని ఎలా పాటించాలో ఇలాగా అని యేసు ప్రభు మత్తయి సువార్తలు తెలియజేసుకుంటూ మత్తయి, మార్కులు, యోహాను సువార్తలు తెలియజేయటం మనం గమనిస్తాం. అయితే ఇక్కడ మరొకసారి 13వ వచనంలో ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలు అంటే అర్థం ఏమిటంటే వాళ్ళ బోధలు ఎలా తయారయ్యారంటే కల్పించిన కథలుగా మారిపోయాయి. ఇశ్రాయేలీల యొక్క బోధలు, యూదుల యొక్క బోధలు యేసు ప్రభు పుట్టేసేసరికి ఎలా తయారైంది? మనుషుల కట్టడులుగా మారిపోయాయి, దైవ కట్టడుల్లో. అలా తయారైపోయింది అనమాట. ఎలాగైనా పర్లేదు అన్నట్లు వాళ్ళు చెప్పడం మనం గమనిస్తాం. వాళ్ళు విశ్వాస విషయంలో ముందుకు ఏమవ్వాలి? అలాంటి వాళ్ళు విశ్వాస విషయంలో వాళ్ళు ఏమవ్వాలి? స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపము. ఎంత కఠినంగా చెప్పినా కూడా సరే, అంత దారుణంగా తయారైంది నేడు ప్రపంచం. ఎందుకన్నానంటే క్రొత్త నిబంధన అనేటువంటిది బోధించేటువంటి విషయంలో, క్రొత్త నిబంధన బోధించే విషయంలో విశ్వాసం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఏమి వహిస్తుంది? కీలకమైన పాత్రను విశ్వాసం. మన విశ్వాసం క్రీస్తు మరణం నుండే ప్రారంభమైంది అని చెబితే దానికి వినవలసిన బోధ ఏ బోధ అయి ఉంటుంది? క్రొత్త నిబంధన బోధ అయి ఉండాలి ఖచ్చితంగా. ఆ విషయాన్ని చెప్పేశాడు. వాళ్ళు ఏనాడు యేసు ప్రభువుని నమ్మలేదు. వాళ్ళు నమ్మాలి, వాళ్ళు కూడా తప్పు ఏమి చేయలేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మాలంటే మేము ఏం చేయబడాలి? పంపబడాలి. మేము పంపబడాలంటే ఆయన ఏమవ్వాలి? సిలువలో మరణించాలనే విషయాన్ని, కాన్సిక్వెన్సెస్ ని క్లియర్ గా తెలియజేస్తాడు రోమిలకు రాసిన పత్రికలో. అందుకని విశ్వాస విషయంలో వాళ్ళు ఏమవ్వాలి? స్వస్థులకు నిమిత్తం ఏం చేయాలి? వాళ్ళని పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియూ పవిత్రమైనది కాదు. ఇప్పుడు చెబుతున్నప్పుడు నేను ఒక వ్యక్తితో చెబుతున్నాను అనుకోండి క్రొత్త నిబంధన విషయాలు, అప్పుడు ఇతరుల గురించి ఆలోచన చేస్తారు, వీళ్ళ గురించి ఆలోచన చేయరు. ఇంతమంది ప్రపంచంలో మనుషులందరూ నరకం పోతారా అప్పుడు అంటాడనమాట. ప్రతి ఒక్కరు ఈ మాట నన్ను అడిగినోళ్లే. ఇంతమందిని క్రీస్తు సంఘం అని చెప్పుకొని బ్రతికే వాళ్ళందరూ నరకం పంపించేస్తాడా దేవుడు? అంత కఠినుడా అని అడుగుతారు. అవును, కఠినుడు అనేది నీ ఇష్టం, నేను చెప్పట్లేదు. నిబంధనను పాటించడం అనేది అక్కడ జరగవలసిన కార్యక్రమం. పవిత్రులకు అన్నీ పవిత్రములే, అపవిత్రులకు అవిశ్వాసులు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? పవిత్రమైనది కాదు. ఇది ఎందుకు ఆ మాట చెప్పానంటే గుర్తించండి. అపవిత్రులకును అవిశ్వాసులకును ఎప్పుడు వాళ్ళందరూ కూడా సరే వాళ్ళ విషయంలో అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లోని కార్యాలు ఉంటాయి. వారి మనస్సును, వారి మనస్సాక్షియు ఎలా ఉంటాయి? అపవిత్రపరచబడి ఉంటాయి. కారణం ఏమిటంటే యూదుల కల్పనా కథలు, తర్వాత అసహ్యులు, దేవుని ఎరుగుమని చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయము భ్రష్టులై ఉంటారు. కాబట్టి మనస్సాక్షి సరిగా పని చేయకపోతే వాళ్ళు ఎలా ఉంటారు? భ్రష్టులుగా ఉంటారు. లేని దాన్ని సృష్టిస్తారు. భ్రష్టుల యొక్క మూలమైన ఒక క్యారెక్టర్ ఏమిటనంటే మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి యొక్క 100% ఇదేమిటంటే గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి లేని, ఇప్పుడు ఒకటి చెప్పుకుంటూ ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అనుకోండి. ఏ విషయం గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ విషయానికి సంబంధించింది కాకుండా
ఇంకోటి కల్పించి తీసుకొస్తారన్నమాట. అప్పుడే వాళ్ళని మీరు పిక్చరైజ్ చేసేసేయాలి. వీడు ఎట్లాంటోడు, వీడు భ్రష్టుడు అయితే వీడు అపవాది క్రింద ఉన్నవాడు. అపవాది క్రింద ఉంటే వీడి మనసాక్షి ఎలా ఉంటది? వాత వేయబడిందిగా ఉంటది. 2 అపవిత్రమైనదిగా ఉంటది. 3 మనసాక్షిని వీడు త్రోసిపుచ్చిన వాడు. వీడు ఏనాడు నిబంధనకు లోబడిన వాడు, లొంగని వాడు అని భ్రష్టుడి యొక్క లక్షణాలను మనం పసిగట్టాలన్నమాట. భ్రష్టుడి యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి? మనసాక్షిని త్రోసిపుచ్చటం, లేదా మనసాక్షికి వాత వేసుకొని మాట్లాడటం, లేని దాన్ని కల్పించటం. చెప్పేశాడుగా, యూదుల కల్పన కథలను వాళ్ళు గొప్పగా చూస్తారు. ఇప్పటికీ అదే పరిస్థితి. యేసు ప్రభు ఆ కల్పన కథల్ని తప్పు 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 అని చెప్పుకుని ధర్మశాస్త్రాన్ని, ఒరిజినల్ ధర్మశాస్త్రాన్ని బోధించారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో దేన్ని బోధించారు? ఒరిజినల్ ధర్మశాస్త్రాన్ని బోధించారు. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్తున్న ఈ సంగతులు? దయచేసి గ్రహించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, మనసాక్షికి కల్మషము తోచకుండాట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానము చేరుదాము. చూసారా? 19 నుండి చదవాలి. వాస్తవానికి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను. రక్తం ఇప్పుడు ఏ రూపంలో ఉంది? మన మధ్యలో నిబంధన రూపంలో ఉంది. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనసాక్షికి ఏమి ఉండకూడదు? కల్మషం తోచకుండానట్లు. కల్మషమే కల్మషం అయిపోకూడదు. అది కల్మషం అవ్వకుండా ఉండాలంటే నువ్వు క్రీస్తు యేసు యొక్క రక్తం దగ్గరికి రావాలి. చెప్పేది క్రీస్తు యేసు రక్తం దగ్గరికి వచ్చావంటారు, జంతు రక్తాన్ని కూడా దాంట్లో తీసుకెళ్ళి కలిపేస్తా ఉంటారు. ఎంత భ్రష్ట హృదయం, ఎంత భ్రష్టమైన మనస్సాక్షి, ఎంత భ్రష్టులైనటువంటి మన విశ్వాసము. అది 66 పుస్తకాలను ఒకటే సువార్తను తెలియజేస్తుందా? కాదు. 66 పుస్తకాలను ఒకటే విశ్వాసాన్ని బోధిస్తుందా? కాదు. నేను ఆ రోజు కూడా చెప్పాను, మన తమ అనే 2 తెలుగు పదాలు మనకు అర్థం కావాలి. ఆయన ఏబిసిడి గురించి మాట్లాడారు, నేను తెలుగు పదాల గురించి మాట్లాడాను. మన తమ అనే కనీసము తెలుగు అక్షరాలని సహితం గుర్తించలేని వాత వేయబడిన స్థితిలో మనస్సాక్షులు తయారయ్యాయి. ఏ విషయంలో? విశ్వాస విషయంలో. హెబ్రీ పత్రికలో ఆ రోజు మనం 11వ అధ్యాయంలో 39-40 వచనాలు చదివినప్పుడు వీరందరూ, ఎవరందరూ? 11వ అధ్యాయం మొదట్లో చెప్పబడినటువంటి ప్రతి ఒక్కరు, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా, మనం అంటే ఎవరు? వీళ్ళు సంఘం వాళ్ళు లేకుండా వాళ్ళకి ఏమి లేదు, సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా కనుక వాళ్ళు ఇంకా వాగ్దాన ఫలము అనుభవించలేదు. ముందు ప్రవేశించాల్సింది మనం. విశ్వాసం ఒకటే. వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు అన్నట్లుగా మాట్లాడమే తప్ప ఆ విశ్వాసం ఒకటేనండి. తమ విశ్వాసం అనే మాటను ఎందుకు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అంతగా హృదయాలు కఠినములయ్యాయి. మన మనోనేత్రాలు గుడ్డితనం అపచేత పొడిచివేయబడి గుడ్డితనం కలుగు చేయబడ్డాయి. అంతగా మనసాక్షి కూడా వాత వేయబడిన స్థితిలోకి దిగజారిపోయారనే కదా దాని అర్థం. ఇట్లా కూడా ఉంటారా మనుషులు? ఎస్, అలాగే ఉంటుంది. అందుకే వాళ్ళని ఏమన్నాడంటే దుష్ట మృగములు అని అన్నాడు, సోమరిపోతూ అని అన్నాడు.
సోమరిపోతు యొక్క మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్ ఏంటిదో తెలుసా మీకు? సోమరిపోతు యొక్క మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్ ఏమిటంటే తిండి. అందుకని కొంతమంది తిండి ఎక్కువ తినరు. కానీ తిండి తినకపోయినంత మాత్రం సోమరిపోతానన్నది కాదు. సోమరిపోతే యొక్క రెండవ ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ధనార్జన, దుర్లాభం. ఎట్లా నుండైనా ఒక రోజుకి ఇంత అమౌంట్ అని సంపాదించేస్తూ ఉంటారు. దుర్లాభం కొరకు ఒక రోజుకనే కాదు, ఈ నెలకు నాకు ఎక్కడి నుండి డబ్బులు వస్తాయో చూస్తూ ఉంటారు. వాడు డబ్బు మీద మనసు పెట్టాడంటే ఆటోమేటిక్గా దుష్ట మృగం అయి ఉంటాడని దాని అర్థం. వాడు ఎంతటికైనా తెగిస్తాడు. క్రీస్తుని క్రొత్త నిబంధన, పాత నిబంధనను యేసు ప్రభు క్రొత్త నిబంధన మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో స్థాపించారని చెప్పి ఆయన వ్యభిచారిగా చూపించడానికి ఆయన ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఎలాగా? ఎందుకనంటే ధర్మశాస్త్రం ప్రకారం పెనిమిటి ఎవరు? తండ్రి అయిన దేవుడు. హెబ్రీ పత్రికలో మనం 8వ అధ్యాయంలో ఎన్నోసార్లు మేము పెనిమిటినైనా మీరు ఏనాడు మమ్మల్ని ఏం చేయలేదు, నన్ను ఏం చేయలేదు, అలక్ష్యం చేశారు, మీరు ఏనాడు నన్ను గౌరవించలేదని తండ్రి అయిన దేవుడు వాళ్ళని చెప్పినప్పుడు క్రొత్త నిబంధన పెనిమిటి ఎవరు? యేసుక్రీస్తు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4లో అనేక సార్లు చదివేశాం. ఏమన్నాడు అక్కడ? క్రీస్తు వాను వేరొకని చేరుటకై, ఇక మీదట ఆయనగా తండ్రి కాదు, క్రీస్తు అని వేరొకని చేరుటకై ధర్మశాస్త్ర విషయంలో మీరందరూ ఏమయ్యారు? ఆయన శరీరం ద్వారా మీరందరూ చచ్చిన వారైతిరి అని అంటాడు. అంటే అర్థం ఏమిటి? ధర్మశాస్త్రం ఉన్నంతకాలం పెనిమిటి ఒక ఆయనే, తండ్రి అయిన దేవుడు మాత్రమే. అది కొట్టివేసిన తర్వాత పెనిమిటి ఎవరు? యేసుక్రీస్తు. అది సంఘానికి పెనిమిటి. కానీ క్రొత్త నిబంధన మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లోనే స్థాపించుంటే ఆయన ఇశ్రాయేలీయులకు యేసు ప్రభు ఎన్నో పెనిమిటి అయి ఉండాలి. అది అలా చెప్పకూడనటువంటి ఒక మాట. ఇది లాజికల్ కాదు, ఇది సిద్ధాంతం, క్రొత్త నిబంధన సిద్ధాంతం యొక్క వాస్తవికత ఇలాగే ఉంటది. కాబట్టి వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఎలాగైనా కలిపి చెరిపి మాట్లాడుతూ ఉంటారు. లేని దాన్ని తీసుకొస్తాడనమాట. మూడవ ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ మా మనస్సాక్షి వాత వేయబడిన వాడి యొక్క మొట్టమొదటి క్యారెక్టర్ ఏమిటి? దుష్ట మృగం వల్లే తయారవుతాడు. కానీ క్యారెక్టర్ ఏమిటనంటే ఏమిటి? 1 సోమరిపోతు, 2 దుర్లాభము, 3 అబద్ధ బోధలు, దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతాడు. అది మొదటి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే 4 క్రొత్త నిబంధన త్రోసివేసిన వాడిగా ఉంటాడు. కానీ మనస్సాక్షికి కల్మషం లేని పరిస్థితుల్లో ఎవరైతే క్రీస్తు రక్తం వద్దకు వస్తారో ఎక్కడికి రావాలి? మనస్సాక్షి ఎలా ఉండాలి? కల్మషం లేని పరిస్థితుల్లోకి రావాలన్నమాట. వస్తుందా? ఎస్, రాగలుగుతుంది. ఇప్పటి వరకు నీ మనస్సాక్షి వాత వేయబడిందా? అయినా కూడా సరే నీకు ఒక ఛాన్స్ ఇస్తాడు దేవుడు. నీకు ఉంది ఛాన్స్. ఏమిటో మరొకసారి ఇక్కడ చదివేస్తాం 19 నుండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున. ఏంటిది ఆ మార్గం? నూతనమైన మార్గం ఏమిటి? నూతన నిబంధనే నూతనమైన మార్గం. నూతన నిబంధన ఏమిటి? నూతనమైన మార్గం. ఆయన శరీరం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మార్గం. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. కాబట్టి రక్తం దగ్గరికి వచ్చేసేయాలి ఎవరైనా కూడా సరే. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయముల గలవారమును అని అన్నాడు. మనస్సాక్షికి కల్మషం లేకుండాలంటే ఇంకొక అవయవం ఉంది. ఆ అవయవంలోకి ఏముండాలంటే దేన్ని ప్రోక్షించాలంట? హృదయం అనే అవయవాన్ని ముందుకు ఏం చేయాలి? నువ్వు దేంతో ప్రోక్షించుకోవాలి? క్రీస్తు రక్తము చేత ప్రోక్షించుకోవాలి హృదయాన్ని. అప్పుడు మనస్సాక్షి ఎలా అవుతుంది? కల్మషం లేనిదిగా మారుతుంది అన్నమాట. నువ్వు పెట్టుకోవాల్సిన, అందుకని హృదయం చాలా కీలకమైన మరొక అంశం.
ఇందులో ఈ 5 కూడా సరే, మన అంతరింద్రియాలు 5 కూడా సరే, ఏది ఒకదానికంటే ఎక్కువ కాదు, ఏది మరొక దానికంటే తక్కువ కాదు. కాకపోతే విషయం అంటే ఒకదానికి ఒకటి ఏమై ఉంటుంది, ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి, అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ మనస్సాక్షి సరిగ్గా పనిచేయాలి అని అంటే కల్మషం లేనిదిగా, ఇంతవరకు వాతివేయబడినదిగా ఉండొచ్చు, అది పెట్టబడినదిగా ఉండుండొచ్చు, తర్వాత అబద్ధ బోధలతో నింపబడి కూడా ఉండొచ్చు. కానీ హృదయములో క్రొత్త నిబంధన రక్తం ఎప్పుడైతే ప్రోక్షించబడుతుందో ఆటోమేటిక్గా మనస్సాక్షి కల్మషం లేనిదిగా మార్చివేయబడుతుంది, నిర్దోషత్వం కలిగిన మనస్సాక్షిగా తయారవుతుంది అన్నమాట. మనస్సాక్షి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమును. కాబట్టి మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలంటే నీ హృదయం ముందుకు ఏం చేయబడాలంటే ప్రోక్షించబడిదిగా ఉండాలి. నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, నేను నమ్మింది కరెక్ట్, నా విశ్వాసం కరెక్ట్, సంపూర్ణ నిశ్చయత నీలో ఉండాలి. ఏమిటి నీ నిశ్చయత? నా దగ్గర ఎవరైనా విశ్వాస విషయంలో మాట్లాడితే నీ విశ్వాసం అబద్ధం, తప్పు అని అంటాను డైరెక్ట్గా. ఎందుకంటే నా నిబంధన ఏదైతే చెప్పిందో, లేదా ఈనాడు చెల్లుబాటులో ఉన్నటువంటి శాశ్వతమైన నిత్య నిబంధన ఏదైతే ఉందో, ఆ శాశ్వత నిత్య నిబంధన క్రొత్త నిబంధన అన్నప్పుడు ఈ క్రొత్త నిబంధన ద్వారా కలిగే విశ్వాసం సంపూర్ణ నిశ్చితం నాలో కలిగించింది. నేను చెప్పేది కరెక్ట్, నేను చెప్పేది నా విశ్వాసం 100కు 100% కాదు, 100కు 1000% కరెక్ట్. రుజువు చేస్తానే, ఎన్ని వచనాలతో రుజువు చేయాలి చేస్తానే. వచనాలు మాట్లాడండి అంటే వచనాలే మాట్లాడి, నేను ఒక అతను ఆ సిఎస్ పురంలో ఒక అతను మాట్లాడినప్పుడు వచనం మాట్లాడవయ్యానంటే గంట సేపు మాట్లాడాడు, ఒక్క వచనం చూపించలేకుండా మాట్లాడాడు. ఇంకోటి తీసుకొస్తాడు, లోకంలో 10 పరిస్థితులను తీసుకొని గంట అనవసరంగా నాకు టైం వేస్ట్. మాకు అంత టైం లేదు వాస్తవానికి చెప్పాలంటే. దయచేసి గుర్తించి గ్రహించండి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాం. ఎవరు పరలోకానికి చేరుతారు? దేవుని సన్నిధానానికి ఎవరు చేరగలరు అంటే మనస్సాక్షికి కల్మషం లేని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అది జరగాలంటే నీ హృదయంలో ఉంచుకోవాల్సింది ఏ నిబంధన? హృదయంతో దాన్ని ప్రోక్షించుకోవాలి. అంటే రక్తాన్ని తీసుకొని, క్రీస్తు రక్తాన్ని అనే చెప్పబడినటువంటి క్రొత్త నిబంధనను హృదయంలో ప్రోక్షించుకునేటువంటి పరిస్థితి. నీ హృదయంలో ఏ నిబంధన ఉంది? నీ హృదయంలో పెట్టుకున్న నిబంధన ఏమిటి? టకామని అంటే ఇంకేదో టక వచనాలు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మనోళ్ళు చాలా మంది ధర్మశాస్త్రంలో విషయాలు. అంటే అందులో అనర్గళంగా వచనాలు, కొన్ని 100 వచనాలు ఎత్తి మాట్లాడగలరు. నీ హృదయంలో దాన్ని నింపెట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, దైవ సన్నిధానంలోకి వెళ్ళవు, ఖచ్చితంగా వెళ్ళవు. నేను బల్లగుద్ది చెప్తా. నీ హృదయంలో నింపుకున్న లేఖన భాగాలు ఏమిటి? క్రీస్తు రక్తం అనే క్రొత్త నిబంధన లేఖన భాగాల అక్కడికి వెళ్ళడానికి నీకు ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని కల్పించింది క్రొత్త నిబంధన రక్తం, నిబంధన రక్తం, క్రీస్తు యొక్క రక్తం. అక్కడికి మార్గాన్ని సరళం చేసింది క్రీస్తు శరీరం అనే సంఘం. మార్గాన్ని సరళం చేసింది శరీరం అనే సంఘం అయితే ఆ రక్తం ఏం చేసింది? నిబంధన అనే రక్తం ఏం చేసింది? నిన్ను దేవుని సన్నిధానానికి తీసుకెళ్లడం కొరకు నీ మనస్సాక్షిని కల్మషం లేకుండా చేస్తుంది. నీ హృదయాన్ని యథార్థమైనదిగా మార్చేస్తుంది. ఎలా మార్చేస్తుంది? ఎప్పుడు? నీ హృదయంలో రక్త నిబంధనను ప్రోక్షించుకున్నప్పుడు. నీకు ఉండాలి ఫస్ట్, నీకు ఆ ఇంట్రెస్ట్ రావాలి, అది నీ పని. ప్రోక్షించుకోవడం అనేది ఎవరి పని? నీ పని. నువ్వు బాగా దాన్ని చదివి మనసులో పెట్టుకోవడం ఎవరి పని? నీ పని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ విశ్వాసాన్ని, స్థిరమైన నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసాన్ని, నీ హృదయం ప్రోక్షించబడిన పరిస్థితిని చూసి దాన్ని కల్మషం లేని దాన్ని చూసి మనస్సాక్షిని కల్మషం లేనిదిగా ఆయనే చూసి హృదయం కూడా యథార్థమైన హృదయం ఎప్పుడయింది అని దాన్ని యథార్థమైన హృదయంగా పసిగట్టి నీ అంతరింద్రియాలను బట్టి పరలోకానికి నిన్ను దేవుని సన్నిధానానికి తీసుకెళ్ళిపోతాడు. ఇది మార్గం. పార్ట్ 2 ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఆలోచన చేస్తాం. మీకు అందరికీ క్రీస్తు యేసు నామములో వందనాలు.